మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేనెవరికీ చెడు చేయను. అయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని? ఇలా మీలో చాలామంది అనుకునే ఉంటారు. మంచిగా మాట్లాడతాం, ఎవరిని నొప్పించం. ఎప్పుడూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ చివరికి మనకే అన్యాయం జరుగుతుంది. అప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది. మంచిగా ఉండడం తప్పా అని? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మంచిగా ఉండడం ఎందుకు చాలదు. కానీ ఎలా ఉండాలో మాత్రం ఈ వీడియో చెప్తుంది. మంచితనం బలహీనత కాదు. కానీ అర్థం చేసుకోరు. మన సమాజంలో ఒక పెద్ద సమస్య ఉంది. మంచిగా ఉన్న వాళ్ళని టార్గెట్‌లా చూస్తారు. నీవు సైలెంట్‌గా ఉంటే నీకు మాటలు రావని అనుకుంటారు. నీవు సహనం చూపిస్తే నీకు ధైర్యం లేదని భావిస్తారు. నీవు అర్థం చేసుకుంటే నిన్ను ఉపయోగించుకోవచ్చు అనుకుంటారు. ఇక్కడ సమస్య నీ మంచితనం కాదు, వాళ్ళ దృష్టికోణం. ఎప్పుడూ ఇవ్వడమే చేస్తే నీవే ఎంప్టీ అయిపోతావు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నీవు ఎప్పుడూ ఎదుటివారు చెప్పిన దాన్ని సరే అంటావు. నీ టైం ఇస్తావు, నీ ఎనర్జీ ఇస్తావు, నీ మౌనాన్ని ఇస్తావు. కానీ ఎప్పుడు ఇవ్వడమే చేస్తే ఒకరోజు నీ దగ్గర ఇవ్వడానికి ఏమీ మిగలదు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నువ్వు మాత్రం ఖాళీగా మిగులుతావు. మంచితనం అంటే నిన్ను నువ్వు నాశనం చేసుకోవడం కాదు. సరిహద్దు లేకపోతే మంచితనం శిక్ష అవుతుంది. మంచిగా ఉండడం అంటే ప్రతిదానికి ఒప్పుకోవడం కాదు. నో అని చెప్పడం కూడా మంచితనంలో భాగమే. నీ మనసుకు ఇబ్బంది అయితే సే నో. నీ విలువ తగ్గకుండా ఉండాలంటే సే నో. ఏదైనా విషయం నీ సెల్ఫ్ రెస్పెక్ట్‌కి తాకితే సే నో. ఈ 3 విషయాల్లో నో చెప్పడం వల్ల నీ జీవితం సేవ్ అవుతుంది. బౌండరీస్ లేకపోతే మంచితనం బలహీనతగా మారుతుంది. జీవితంలో ఎప్పుడైనా మంచివాళ్ళు కాదు, తెలివైన మంచివాళ్ళు మాత్రమే గెలుస్తారు. ఈ ప్రపంచం మంచివాళ్ళను కాదు, తెలివిగా ఉండే మంచివాళ్ళను మాత్రమే గౌరవిస్తుంది. అందరికీ సహాయం చేయాలి, కానీ అర్హులకే చేయాలి. నిజం చెప్పాలి, కానీ అవసరమైన చోట మాత్రమే. క్షమించాలి, కానీ మళ్ళీ అదే తప్పు చేయనివ్వకూడదు. ఇదే స్ట్రాంగ్ కైండ్నెస్. గుర్తుంచుకోండి, మంచిగా ఉండటం తప్పు కాదు, కానీ నీ విలువ మర్చిపోయేంత మంచిగా ఉండడం తప్పు. నీ మంచితనానికి ధైర్యం జోడించు. నీ సహనానికి సరిహద్దు పెట్టు. నీ ప్రేమకు ఆత్మగౌరవం కల్పండి. అప్పుడు మంచిగా ఉండడమే నీ శక్తి అవుతుంది. మంచిగా ఉండండి, కానీ మీ విలువ పోయేంతగా కాదు. అర్థం చేసుకోండి, కానీ మీ ఆత్మ మౌనంగా ఏడ్చేంతగా కాదు. మౌనంగా ఉండండి, కానీ మీకు అన్యాయం జరిగినప్పుడు కాదు. ఇది చాలామందికి నచ్చదు, ఎందుకంటే ఈ మాటలు సత్యం. సత్యం ఎప్పుడూ అందరికీ ఇష్టం ఉండదు, కానీ జీవితం చూసిన వాళ్ళకి ఈ మాటలు తప్పకుండా తాకుతాయి. మీరు మంచిగా ఉండి నష్టపోయారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో రాయండి. ఇలాంటి మాటలు యూస్ఫుల్ అనిపిస్తే మళ్ళీ కలుద్దాం. మంచి వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు, ఆలస్యంగా గెలుస్తారు, అంతే తేడా. ఇది జీవితం చెప్పిన మాట.